చిత్రాలకు స్వాగతం మిత్రులారా. ఇవాళ ఫ్రెండ్షిప్ డే అటండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ. మీ ప్రాణ స్నేహితులు ప్రాణమిత్రులు ఎవరైనా ఉంటే అందరికీ ఒకసారి విష్ చేయండి సరదాగా. ఏం చేస్తున్నావు, ఏం కూర ఇవ్వాలని తప్ప దయచేసి ఎవరిని ఫోన్లు చేసి అప్పలది అడగొద్దు. ఓకే. సో ఇవాళ వాయిదాలోనండి చాలా ముఖ్యమైన విషయం, ఎప్పటి నుంచో మాట్లాడదాం అనుకుంటుంది ఇది. ఇద్దరి మధ్యన అంటే ఈ గొడవలు అవుతున్న భార్యాభర్తలు ఇద్దరి మధ్యన ఏదో ఒక మ్యూచువల్ సెటిల్మెంట్కి వద్దామని చెప్పి కూర్చుంటారండి. అది ఎప్పటికీ తెగనివ్వరు. ఒకవేళ తెగినా నువ్వు ముందు డబ్బులు ఇచ్చే కేసులు తీసేస్తానని వీళ్ళు, నువ్వు ముందు కేసులు తీసే డబ్బులు ఇస్తా తర్వాత అని వాళ్ళు ఎప్పటికీ తెగనివ్వరండి అది. అండ్ దెర్ ఆర్ పీపుల్ విత్ లిటిగెంట్ మైండ్ సెట్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళు కాల్చుకుని తినేస్తారు. నిజంగా అవతల పక్క వాళ్ళు రెడీగా ఉన్నా సరే, డబ్బులు పట్టుకుని వచ్చినా సరే లాస్ట్ మినిట్లో కాల్చుకుని తినేస్తారు. అంతా అయిపోయిన తర్వాత ఇక మొత్తం అంతా సెటిల్ అయిపోయింది అమ్మయ్యా అని చెప్పి పైకి లేస్తూ ఉండగా అమ్మాయికి ఉంగరం పెట్టామండి మేము అంటారు, అబ్బాయికి బొంగరం పెట్టామంటారు. ఏందిరా ఇది? ఆ గొట్టాల ప్యాకెట్లు, చిగుడి ప్యాకెట్లు, ఈ రాగి చెంబులు, రేక్కాయలు, నిజంగా అండి వంటగదిలో కొన్ని గిన్నెలు అక్కడ ఆగిపోయింది ఒక సెటిల్మెంట్ తెలుసా? వీరముష్టిపాలెం వారి వాస్తవ్యులు అనమాట, దిక్కుమాలను. అసలు ఏం చేయాలండి వీళ్ళని? అంత పెద్ద విషయం 2 జీవితాలు కనబడట్లేదు మీకు ఎదురుగా, అక్కడ ఆగిపోయింది. రైట్. సో కంగారు పడి ఇంకా చాలా కేసెస్లో ఇదొక అదేదో దాన్ని ఏంటంటారు, స్కామ్స్టర్స్ ఉన్నారు కదా, అట్లా స్కామ్ చేసినట్టు తయారయ్యారు జనాలు. దీనికి మళ్ళీ కొంతమంది అడ్వకేట్ సపోర్టు, దిక్కుమాలినాళ్ళు. ఓకే, మీరు గనక ప్రాపర్గా ప్రాసెస్ ఫాలో అవ్వకుండా డబ్బులు ఇచ్చేస్తే మీ డబ్బులు తీసుకెళ్ళి అవతల పక్క వాళ్ళు ఈ పూట చక్కెర పొంగలి తిందామా దెబ్బ రొట్టె తిందామా అని ఆలోచిస్తారు తప్ప మీ ఫోన్ కూడా ఎత్తరు, కంప్లీట్గా మాయమైపోతారు. ఓకే. సో ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్, సెటిల్మెంట్ అంటే డబ్బులు ఇవ్వటం సెటిల్ చేసుకోవడం కాదు. సెటిల్మెంట్ అంటే దాని అర్థం ఏంటంటే, లీగల్ డెఫినేషన్ ఏంటంటే ఎక్స్చేంజ్ ఆఫ్ యువర్ లీగల్ రైట్స్. మీ రైట్స్ని మీరు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు, దాంట్లో డబ్బులు ఒక భాగం మాత్రమే. ఏం ఎక్స్చేంజ్ చేసుకుంటారు? డివోర్స్ అంటే మీకు మీ విడాకులు అడిగే లేకపోతే ఇచ్చే హక్కుని, క్రిమినల్ కేసు వేసే హక్కుని, మెయింటెనెన్స్ రైట్స్, ప్రాపర్టీ రైట్స్, మీ చైల్డ్ కస్టడీ, భవిష్యత్తులో చేయబోయే క్లెయిమ్స్, పైకోర్టుకి అప్పీల్కి వెళ్ళే రైట్స్, దాన్ని ఎగ్జిక్యూట్ చేసే రైట్స్. ఓకే. ఇందులో ఏ ఒక్కటి మీరు ఫ్రీగా వదిలేసినా కానీ మీ అగ్రిమెంట్లో మీ సెటిల్మెంట్ మొత్తం కొలాప్స్ అయిపోయినట్టు అండి. మళ్ళీ మొదటికి వస్తుంది. వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోయిన మారినాడు మళ్ళీ గుర్తుకొస్తారు మీరు. రైట్. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎలా చేయాలి మరి అంటే ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నానంటే అండి, మొన్న ఒక కేసులో చూస్తే అది 25 లక్షల రూపాయలు, అంటే 24 లక్షల రూపాయలు సమ్ చేంజ్, అర్థం కాలేదు బేరాల దగ్గర, అక్కడ తెగి ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళు ఏంటంటే అండి, ఈ అబ్బాయి వాళ్ళ అడ్వకేటే దగ్గరుండి మరి 5 లక్షలు 3 సార్లు 15 లక్షలు ఇచ్చిన తర్వాత అప్పుడు డౌట్ వచ్చింది వీళ్ళకి. 15 లక్షలు ఇచ్చాం, అసలు ఏ కేసు క్లోజ్ అవ్వలేదు, ఇది ఎప్పటికి అవుతుంది ఇది? వాళ్ళు ఏం చెప్తున్నారు, నేను నా మైండ్ సెట్ చేంజ్ చేసుకున్నాను, ఆలోచిస్తున్నాను, ఒంట్లో బాగాలేదు, వాయిదాకి రమ్మంటే ఒంట్లో బాగాలేదు, అప్పీర్ అవుట్లా కోర్టులో. తీరా చూస్తే నాకు అడిషనల్గా ఒక 10 లక్షలు కావాలి, 24 సరిపోదు, మేక్ ఇట్ 34 అని చెప్పి, లేకపోతే ఇంకో కేసు ఇది ఇంకా ఎప్పటికీ తేలదండి అది. రైట్. మరి గోల్డెన్ రూల్ ఏంటి సెటిల్మెంట్ చేసుకునే వాళ్ళకి? నువ్వు ఫస్ట్ డబ్బులు ఇవ్వు, నేను కేసులన్నీ క్లోజ్ చేసేస్తాను. లేదా నువ్వు ఫస్ట్ కేసులన్నీ క్లోజ్ చేయి, ఆ తర్వాత నేను డబ్బులు ఇస్తాను. 2 డేంజరస్ అండి. ఎందుకంటే తేడా వాళ్ళు ఎటు పక్కన ఉండొచ్చు, అటు పక్కన ఉండొచ్చు. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు, ఇప్పుడు అమ్మాయి నగల దగ్గర పెట్టుకుని గేమ్ ఆడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కరెక్టా? నువ్వు కేసు ఫైల్ చేసుకుంటే చేసుకో, దాటి గుడ్ 41 నోటీస్ తీసుకుని నేను కోర్టుకు వస్తాను, ఎన్నాళ్ళు ఆడుకో, ఎవిడెన్స్ లేదు, ఏం లేదు నీ దగ్గర, అవును నేను కొడతాను, ఎవిడెన్స్ ఎక్కడ నుంచి తీసుకొస్తావు, ఇట్లా ఉంది. అబ్బాయిలు ఎలా ఉన్నారు, ఇంకా ఆడపిల్లల సంగతి చెప్పక్కర్లేదు కదండి. వాళ్ళ అమ్మా నాన్న రాత్రులు పడుకుని కలలు, చాలా కొంతమంది గురించి చెప్తున్న కలలు, ఇప్పుడు మా అమ్మాయికి సెటిల్మెంట్ వస్తే నేను ఏం చేయాలో డబ్బుతో, ఆ డబ్బులు తీర్చేద్దామా? ఆ పిల్ల జీవితం బాబది, మీ పిల్ల జీవితం చాలా పెద్ద కుదుపది, దెబ్బ తగిలింది. ఆ కుదుపులోంచి బయటపడి తన జీవితాన్ని తను ఒక గాడిలో పెట్టుకోవడానికి ఉపయోగపడే డబ్బులు, లైఫ్ లాంగ్ బ్రతకడానికి ఉపయోగపడవవి, పంచేవవి. గట్టిగా ఒక్క ఓటీపీ ఇచ్చేస్తే చాలు, నువ్వు ఎత్తెత్తడెవడొకడు నీ డబ్బులన్నీ. ఆశపడద్దు, అత్యాశ అసలు పడద్దు. కొంతమంది అందరూ అలా ఎందుకుంటారు సార్? కొంతమంది తల్లిదండ్రులు చూసాం కదా, డబ్బులు వద్దు ఏమొద్దండి బాబు, వదిలేస్తే చాలని బాబు, మా అమ్మాయి వెళ్ళిపోద్ది, అమెరికా పంపించేస్తాం మేము, ఆ పిల్ల చదువుకుని ఉద్యోగం చేసుకుంటుంది అనేటోళ్ళు ఉన్నారు. కాబట్టి సెటిల్మెంట్ చేసేటప్పుడు అండి అది ఎలా ఉండాలి అంటే, సో మొట్టమొదటిగా నెగోషియేషన్. మీరు ఎక్స్పర్ట్స్, మీకు చెప్పాల్సిన అవసరం లేదండి. వాళ్ళు మొన్న ఒక కేసులో మధ్యవర్తులు ఎక్కడ 10-12 లక్షల దగ్గర అనుకున్నారండి. అరే సరే సార్ 10-12 లక్షలకే మాట్లాడదామని తీసుకెళ్లారు. వాళ్ళు వెళ్ళి సెటిల్మెంట్ దగ్గర కూర్చున్నాక, అదే కదండి చెప్పాం కదండి 1.5 అయితే తప్ప ఒప్పుకోం. అరే
1,5,00,000 వాళ్ళు 12 లక్షలు అంటేనే కదా వచ్చాం మేము మధ్యలో కూర్చోడానికి. 1,5,00,000 అంటారేంటి వీళ్ళు? ఓకే. ఏం లేదు, అలా ఒక్కొక్క సున్నా తగ్గించుకుంటూ వస్తారంతే, ఏం లేదండి అక్కడ. జస్ట్ వాళ్ళు అంటే 50 లక్షలు అడుగుతున్నట్టు అనమాట. ఇంకొంచెం తగ్గుతారు, వీళ్ళు కొంచెం పెంచుతారు. వీళ్ళు 7 లక్షల దగ్గర మొదలు పెడతారు. 12 అన్న వాళ్ళు 7 దగ్గర మొదలు పెడతారు. 1,5,00,000 చెప్పిన వాళ్ళు రావటమే 70 అంటారు, 60 అంటారు, 50 అంటారు, వీళ్ళు 8 అంటారు, 9 అంటారు, ఇట్లా అనమాట. వాళ్ళు దిగే ప్రతి 10 లక్షలకి 1,00,000 పెంచుతూ ఉంటారు అంతే, అంతకు పెంచి ఏం కాదు అక్కడ. సో ఫస్ట్ లెవెల్ వచ్చి నెగోషియేషన్. రెండో లెవెల్ వచ్చి సెకండ్ లెవెల్ అండి. ఆ చక్కగా బ్రహ్మాండమైన సెటిల్మెంట్ అగ్రిమెంట్ రాసుకోండి. మూడోది వచ్చి ఆ రాసుకున్న అగ్రిమెంట్ని అఫీషియల్గా కోర్టులో రికార్డ్ చేయండి. దాన్ని లెవెల్ 4 వచ్చి దాన్ని మెల్లిగా ఒక స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేయండి. ఎలా ఉండాలంటే అండి, దట్ షుడ్ బి ఎ చైన్ ప్రాసెస్. అంటే ఫస్ట్ నువ్వు ఇది చెయ్యి, నేను ఇది చేస్తా, తర్వాత ఇది చెయ్యి, ఇది చేస్తా. అంటే ప్రతి స్టెప్కి నెక్స్ట్ స్టెప్తో దాని ప్రీవియస్ స్టెప్తో సంబంధం ఉండాలి. ఓకే, ఎలా చేయాలి అట్లాగా చెప్తాను. ఫస్ట్ స్టెప్ 1 ఏంటంటే, నెగోషియేషన్ అయిపోయిన తర్వాత ఈ అగ్రిమెంట్ మీరు రెడీ చేసుకుంటున్నారు కదా, అదే మేజర్ థింగ్ ఇందులో. అగ్రిమెంట్ రెడీ చేసుకోముందు మీరు ఏం చేయాలంటే అండి, మీ ఇద్దరి మధ్యన పెండింగ్ ఉన్న ప్రతి విషయాన్ని లిస్ట్ అవుట్ చేయండి. ఏమేమి ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ డివోర్స్, రైట్? ఎక్కడో డివోర్స్ కేసు ఉంది, తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఉంది, మెయింటెనెన్స్ కేసు ఉంది, తర్వాత ఎఫ్ఐఆర్ ఉంది, ఏదో కొత్త కేసు ఫైల్ చేశారు, లేకపోతే ఇంకా ఎఫ్ఐఆర్ స్టేజ్లోనేమో ఇంకో కేసు ఉంది, ఆ డీటెయిల్స్. ఎవరో హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు, ఆ డీటెయిల్స్ రాయండి. ఇంకేదో ఆర్డర్ పెండింగ్లో ఉంది, లేకపోతే చెక్ బౌన్స్ కేసు, ఇంకేదో మనీ మ్యాటర్ సపరేట్ సివిల్ సూట్ ఫైల్ చేశారు వాళ్ళు, ఆ డీటెయిల్స్ రాయండి. లేకపోతే ఏదో ఒక కేసులో మా దగ్గర ఎవిడెన్స్ ఉంది తీసుకోవట్లేదనో, లేకపోతే ఇంకేదో కారణం చేత అప్పీల్కి వెళ్ళారు, ఆ డీటెయిల్స్ రాయండి. ప్రతిదీ రాయాలండి, ఎట్టి పరిస్థితుల్లోని ప్రతిదీ మీరు రాయాలి. ఫస్ట్ స్టెప్. రెండోది, భవిష్యత్తులో మీ మీదకి మళ్ళీ తిరిగి వచ్చే క్లెయిమ్స్ ఏమన్నా ఉన్నాయా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ డిస్ప్యూట్, సగం సగం తేల్చుకుని వదిలేస్తారు చాలామందివి. నా స్త్రీధనం అక్కడ ఉండిపోయిందని ఈవిడ, మేము పెట్టిన నగలు అక్కడ ఉండిపోయినాయి, అబ్బాయి నగలు అక్కడ, ఏదో చెప్తారు, రేపొద్దున 100 రీజన్స్ చెప్తారు. ప్రాపర్టీ రైట్స్ అండి. ఓకే, మీ అంటే మీ ఇద్దరి మధ్యన ఏమి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి? దిస్ ఈజ్ జస్ట్ జనరలైజ్డ్ సజెషన్, మీ కస్టమ్ కేసు కాదు కదా ఇది. మీ మధ్య ఏమి ఇన్వాల్వ్ అయినాయి? లిటిగేషన్స్ అంటే ప్రాపర్టీ ఉందా, ఫ్లాట్ ఉందా, లోన్ ఉందా, పిఎఫ్ ఉందా? ఐ థింక్ పిఎఫ్ అటాచ్ చేయలేరు అనుకుంటాను, నేను ఎక్కడో చదివాను. పిఎఫ్ ది కాంట్ లీగల్లీ అటాచ్, ఐ మీన్స్ సబ్జెక్ట్ టు ద కరెక్షన్, బట్ యా. బ్యాంక్ అకౌంట్ ఉందా కామన్గా? మీ ఇద్దరి మధ్యన ఏదైనా వెహికల్ ఉందా, అంటే కార్ గదిని ఏదైనా కొన్నారా? మీ చైల్డ్ ఎక్స్పెన్సెస్, మెడికల్ రియంబర్స్మెంట్ ఏమన్నా ఉందా, అంటే నేను అప్పుడు ఖర్చు పెట్టాను నాకు వెనక్కి రావాలి. జ్యువెలరీ, రైట్? స్త్రీధన్, మీరు పే చేసిన రెంట్, అయ్యో రెంట్ గురించి ఎందుకు, రెంట్ గురించి దెబ్బలాడుకుని చచ్చిపోయారండి సెటిల్మెంట్లో కూర్చుని. జరిగిన డ్యామేజెస్, ఇవన్నీ లిస్ట్ అవుట్ చేయండి, ప్రతి ఇష్యూ లిస్ట్ అవుట్ చేయండి. అప్పుడు చక్కగా ఒక అగ్రిమెంట్ రాసుకోండి. ఏమంటే మేము వాట్సాప్లో మాట్లాడుకున్నామండి, వాయిస్ మెసేజ్ పెట్టామండి, స్టాంప్ పేపర్ ఉంది మా దగ్గర, నోటరీ చెప్పించాం, ఇది వర్కౌట్ కాదు. ఇది రాసేటప్పుడు, అగ్రిమెంట్ రాసేటప్పుడు నేను ఒక అగ్రిమెంట్, మ్యూచువల్ అగ్రిమెంట్ చూసాండి. ఐ విల్ విత్డ్రా ఆల్ ఓపెన్ కేసెస్. ఏంటది? అది దట్స్ అన్ ఓపెన్ ఎండెడ్ స్టేట్మెంట్ కదా. ఆల్ ఓపెన్ కేసెస్ అంటే ఏ కేసెస్ ఎవరికి తెలియాలి? మేము కలగనాలి ఎవడన్నా అవతల పక్కాడు? రాయండి అక్కడ, క్లియర్గా రాయండి. కేసు నెంబర్ ఏంటి, ఏ కోర్టులో ఉంది, పోలీస్ స్టేషన్ ఏంటి, క్రైమ్ నెంబర్ ఏంటి, డొమెస్టిక్ వైలెన్స్ అయితే దాని నెంబర్ ఏంటి, ఎంసీ నెంబర్ ఏంటి, అపీల్ నెంబర్ ఏంటి, ఎవ్రీథింగ్ డీటెయిల్గా రాయాల్సిందే. ఈ కేసెస్ అన్నీ తీసేస్తున్నాను అని చెప్పి. తర్వాత అమౌంట్ అంటారు, సో అండ్ సో అమౌంట్ అనమాట. సో ఆ ఎగ్జాక్ట్ అమౌంట్ అండి, సమ్ అమౌంట్. ఇప్పుడు నాకు సమ్ అమౌంట్ అంటే ఇది గుర్తొస్తుంది ఏంటి, ముంబై ఎక్స్ప్రెస్ గుర్తుందా? దాంట్లో ధారావి పక్కన చెత్తకుండీలో ఆ ఫలానా అమౌంట్ అంటాడు. ఫలానా అంటే ఎంత రా అంటే వాడికి అదే చెప్తారు కిడ్నాపర్కి, ఫలానా అమౌంట్. సో క్లియర్గా మెన్షన్ చేయండి. 25 lakhs, 24 lakhs, డీటెయిల్డ్గా అప్రాక్సిమేట్లీ, కానీ అంబిగ్యూటీ ఏమీ ఉండకూడదు దాంట్లో, ఎగ్జాక్ట్ అమౌంట్ మెన్షన్ చేయండి. తర్వాత డబ్బులతో పాటు పేమెంట్ మెథడ్ కూడా ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 5 లక్షలు ఇస్తాను. ఎలా ఇస్తాను? డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా ఇస్తాను. ఓకే, ఇప్పుడు మీ సెటిల్మెంటే 10 లక్షలు అనుకోండి, 2 లక్షలు ఇస్తానని రాయండి డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో. రెండో ఇన్స్టాల్మెంట్ అంటే రెండో స్టేజ్లో 10 లక్షలు ఇస్తాను త్రూ ఆర్టీజీఎస్. ఫైనల్గా మళ్ళీ డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకొచ్చి కోర్టులో ఇస్తాను. ఇట్లా రాసుకోండి. ఓకే, మీ డబ్బుల్ని మీ లీగల్ స్టెప్స్తో మీరు ముడివేయాలి ఇక్కడ. దిస్ ఇస్ కాల్డ్ ద అగ్రిమెంట్. మ్యూచువల్ అగ్రిమెంట్ అంటే ఇట్లా ఉండాలి. ఎలా అంటే, స్టేజ్ 1లో జాయింట్ పిటిషన్ ఫైల్ చేస్తారు మ్యూచువల్ డివోర్స్ కావాలని చెప్పి. ఓకే, అదే రోజు నాడు 5 లక్షలు వస్తాయి మీకు, డీడీ ఇస్తారు తీసుకొచ్చి. డీడీ కదా, అప్పటికప్పుడు మీరు గాల్లో మార్చేయలేరు కదా దాన్ని, రైట్? కోర్టుకు వచ్చి చెప్పాల్సిందే కదా. సెటిల్మెంట్ రికార్డెడ్, మీ సెటిల్మెంట్ అనేది రికార్డ్ చేసుకోండి చక్కగా. రికార్డ్ అయిన రోజు నాడు
తర్వాత 498 మర్చిపోయాను, ఇంకోటి చూశాను. మీరు 498 తీసేద్దాం సార్ సాయంత్రానికల్లా. ఎట్లా తీసేస్తావు సాయంత్రానికల్లా? 498కి 99% ఆ లోకల్ కోర్ట్స్కి రైట్స్ ఉండవు తీయడానికి. నువ్వు ఎక్కడైతే ఫైల్ చేసావు అక్కడ కుదరదు, హైకోర్టుకి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? నువ్వు మీరు రాసుకున్న అగ్రిమెంట్ని ఓకే కోర్టులో రికార్డ్ చేయించి, అంటే ఒకవేళ కోర్టులో కాకపోతే కోర్టుని అరే బాబు లోక్ అదాలత్కి రిఫర్ చేయమమ్మల్ని అని చెప్పి లోక్ అదాలత్కి వెళ్ళి అక్కడ మ్యూచువల్గా లోక్ అదాలత్లో బెనిఫిట్ ఏంటంటే అండి, అక్కడ ఒక అవార్డు వచ్చింది అంటే ఏ కేసులో ఉన్నా యూజువల్లీ లోన్ సెటిల్మెంట్లు ఇవన్నీ చాలా కంఫర్టబుల్గా జరిగిపోతాయి అక్కడ. ఇది మీకు సెటిల్మెంట్ మ్యాటర్ కదా, అక్కడికి వెళ్ళి ఏంటంటే మ్యూచువల్గా ఒక అగ్రిమెంట్ రికార్డ్ చేయించుకోండి. దాన్ని తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేసి మీరు బాబు ఇది మేమిద్దరం మాట్లాడుకుని ఇంత అమౌంట్కి ఇలా సెటిల్ చేసుకుందాం అనుకుంటున్నాం, దిస్ ఈజ్ ద లెజిటిమేట్ రీజన్, మేము ఈ బాధలు పడలేము, కోర్టు చుట్టూ తిరిగే స్తోమత లేదు, ఇంకేదో చెప్పారనుకోండి, హైకోర్టుకి వెళ్ళి అక్కడ పిటిషన్ పెట్టి బాబు మేము చేసిన పని ఇది బాబు, పొరపాటున కేసు అయింది ఆర్ కేసు ఫైల్ చేసాం, దాన్ని వీ రియలైజ్డ్ ఓకే ఏదో ఆవేశంలో జరిగిన గొడవ అది, మేము విడిపోదాం అనుకుంటున్నాం ప్రశాంతంగా, మా కేసు కొట్టేయండి అని చెప్తే చట్టం ఏం చెప్తుందంటే హైకోర్టు వెంటనే కొట్టేయడానికి లేదు. హైకోర్టు కూడా వాళ్ళు చెప్తున్న రీజన్ ఏంటి అనలైజ్ చేయాలి. దీన్ని ప్రాసిక్యూషన్ కంటిన్యూ చేస్తే ఏంటి బెనిఫిట్ వాళ్ళకి, ఇది క్లోజ్ చేసేయడం వల్ల వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ ఉందా చెక్ చేసి అప్పుడు క్వాష్ చేయాలి. లెక్క ప్రకారం హైకోర్టు వాళ్ళు ఇద్దరు భార్యాభర్త ముందుకు వస్తే అస్సలు పట్టించుకోరు, వెంటనే క్వాష్ చేసి పడేస్తారు. సో మీరు డబ్బులు ఇచ్చినప్పుడు ఎట్లా ఉండాలండి, భాగాలుగా పార్ట్లుగా, అది అగ్రిమెంట్లోనే ఉండాలి. ఓకే, ఎప్పుడు ఎంత ఇవ్వాలి, ఇద్దరు రెండు పక్కన కుదురుగా ఉండాలండి. మళ్ళీ చెప్తున్నా, ఒకళ్ళు తేడా అయినా కూడా అంటే 5 లక్షలు వచ్చిన తర్వాత కుదరదు అనుకుంటే దాంట్లో అది కూడా రాసుకోవాలి మీరు అగ్రిమెంట్లో. చెప్పాను కదండి, ప్రతి స్టెప్కి ఇది అయితేనే నీకు డబ్బులు వస్తాయి. ఒకవేళ ఇది చేసిన తర్వాత ఇప్పుడు కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే డిమాండ్ డ్రాఫ్ట్ పట్టుకొచ్చాము ఓకే. సో మీరు ఏం చేస్తారు అప్పుడు, ఏమంటే లోపలికి వెళ్ళి జడ్జి ముందు చెప్పాలి, ఇట్లా మీ ఇద్దరం కలిపి మ్యూచువల్గా ఫైల్ చేస్తున్నాం డివోర్స్ అని చెప్పి. ఆ రోజు ఏదో వాయిదా పడింది అనుకోండి, నేను డిమాండ్ డ్రాఫ్ట్ ఎందుకు ఇచ్చేస్తారని మీరు, వాయిదా పడితే ఎందుకు ఇచ్చేస్తారు మీరు, లోపలికి వెళ్ళి చెప్పి బయటకు వచ్చిన తర్వాత ఇస్తారు. మీరు అడగొచ్చు, లోపలికి వెళ్ళి జడ్జి గారి ముందు ఒప్పుకుని బయటకు వచ్చిన తర్వాత అప్పుడు డీడీ ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి, ఎందుకు ఎవరు మీ దగ్గర ఇంకా పోవడం ఛాన్స్ ఉంది, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపేయచ్చు ఆ కేసుని కదా. మరీ ఇంకంత నమ్మకపోతే ఎవరేం చేయలేరు కదా, రైట్. ఇంకొక మిస్కన్సెప్షన్, లోక్ అదాలత్ డివోర్స్ ఇవ్వదండి. ఓకే, వాళ్ళు లీగల్గా రిఫర్ చేస్తారు మిమ్మల్ని, మీ మ్యూచువల్ అగ్రిమెంట్ పట్టుకొస్తారు వాళ్ళు. డిగ్రీ ఎప్పుడు కూడా కోర్టే ఇవ్వాలి, అదే గ్రాంట్ చేయాలి. మీ డివోర్స్ డిగ్రీ ఎప్పుడు కోర్టే ఇవ్వాలి, జడ్జిమెంట్ ఎప్పుడు కోర్టే ఇవ్వాలి. లోక్ అదాలత్ నీకు చాలా హెల్ప్ చేస్తుంది, లీగల్గా మ్యాటర్ని చాలా చక్కగా మేక్ కొట్టి దాన్ని అందంగా తయారు చేసి పెడుతుంది మీకు. ఓకేనా. ఇంకొక విషయం, చాలామంది అండి నేను చూసిన దాంట్లో అంటే రైతులు ఇప్పుడు అది కూడా అప్పుడు ధాన్యం అమ్మినప్పుడు వాళ్ళకి డబ్బులు క్యాష్ రూపంలో దొరికేది. చాలామంది అబ్బాయిపోయారండి ఇట్లాగా. క్యాష్ రూపంలో దొరికితే ఏం చేసేవాళ్ళు, డబ్బులు పట్టుకెళ్ళి వాటితో బంగారం కొనటం, అవతల పక్క వాళ్ళకి అప్పులు ఇవ్వటం, ఇట్లా చేసేవాళ్ళు. దానికి ఎవిడెన్స్ ఉండదు, పాడు ఉండదు. ఈ భార్యాభర్తల బంధాల్లో అయితే అసలు ఉండదుగా, ఎవిడెన్స్ ఉండదు. వీళ్ళకి ఎవరికన్నా చాలామంది అబ్బాయిపోయారు అట్లాగా. ఎట్టి పరిస్థితుల్లోని క్యాష్ ట్రాన్సాక్షన్ క్యాష్ రూపంలో జరగడానికి వీలు లేదు, ఆన్లైన్లోనే జరగాలి. అది డీడీనా, ఎన్ఈఎఫ్టీనా, ఆర్టీజీఎస్ఆ, అకౌంట్ ట్రాన్స్ఫరా, మీ జీపేనో యూపీఐ ద్వారా చేస్తారా, ఓకే, దానికి ఎవిడెన్స్ ఉంటుంది. ఆ ఎవిడెన్స్ ఒకటి సరిపోతుందా, సరిపోదు. మీరు చాలా గింజుకుని గిలగిల ఆడిపోవాలి. సోను సుద్దు అరుంధతిలో కొట్టుకున్నట్టు అందులో కూర్చుని నన్ను నమ్మండ్రా నేను డబ్బులు ఇచ్చానని చెప్పి. నో, ప్రతిసారి ఒక పేపర్ మీద మీరు మీ స్వహస్తాలతో రాసినా పర్లేదు. ప్రతిసారి డబ్బులు ఇచ్చిన తర్వాత ఇచ్చినమ్మా వాయనం పుచ్చుకుంటున్నమ్మా వాయనం అంటారు కదా, ఆ టైప్లో రిసీట్ రాసి వాళ్ళ దగ్గర సంతకం తీసుకోండి. అథారిటీ ఎవరో అవతల పక్కన ఆడపిల్ల తరపో అబ్బాయి తరపో వాళ్ళ దగ్గర నుంచి సైన్ తీసుకోండి ఖచ్చితంగా. వీలైతే అది ఇస్తున్నప్పుడు వీడియో కూడా తీసుకోండి మీరు, దట్స్ ఫైన్. సో ఇదంతా కలిపి మీ కేసు చాలా స్ట్రాంగ్ అవుతుంది. రేపొద్దున కోర్టులో ఏదో హెల్ప్ అవుతుందని కాదు, అవతల పక్క వాళ్ళకి నాటి ఆలోచన రాకుండా ఉంటాయి. వీళ్ళు మోసం చేస్తే ఇప్పుడు ఏంటి, అదేదో సినిమాలు అంటూ చూడండి, ఎప్పుడు చూసినట్లేదు ఎవడరా నువ్వు అంటే నేను నీ దగ్గర డబ్బులు తీసుకున్నట్టు కానీ నువ్వు నాకు డబ్బులు ఇచ్చినట్టు కానీ ఎవరికైనా తెలుసా మన ఇద్దరు కాకుండా అంటే ఎవరికి తెలియదు అంటాడు, ఎవడరా నువ్వు ఎప్పుడు చూసినట్లేదు అంటాడు. అలా ఉంటుంది అనమాట. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి. మీ కష్టార్జితం అది. మీరు ట్యాక్స్ కట్టిన డబ్బులు, ఎస్పెషల్లీ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళైతే చెప్తున్నానండి, 30% ట్యాక్స్ కట్టిన డబ్బులు ఎవరికన్నా మీరు 10 లక్షలు ఇస్తున్నారంటే మీరు 13 లక్షలు సంపాదించి 10 ఇస్తున్నారు. 3 లక్షలు పిన్ని గారికి ఇచ్చారు, నిర్మలా పిన్ని గారికి, రైట్. మిగతా 10 లక్షలే ఇవతల పక్క ఇస్తున్నారు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని సెటిల్ చేసుకోండి.
నేను మళ్ళీ చెప్తున్నానండి, మ్యూచువల్ అగ్రిమెంట్ రాసినప్పుడు అస్సలు మర్చిపోకుండా, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ఫ్యూచర్లో మీ మీద వచ్చే క్లెయిమ్స్, చాలామంది ఇప్పుడు సైలెంట్గా డబ్బులు తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఓ 3 ఏళ్ళ తర్వాత 4 ఏళ్ళ తర్వాత వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోతే ఎవడొకడు కొట్టేస్తాడు, ఫ్యామిలీ మెంబరే కొట్టేస్తాడు, తర్వాత మళ్ళీ వెనక్కి వస్తాడు. మాకు ఆస్తిలో వాటా ఉంది, నేను మీరు తినే మామిడి తండ్రలో మాకు కూడా పీస్ కావాలి, ఇట్లా వెనక్కి వస్తారు, మళ్ళీ మొదలవుతుంది గొడవ. కాబట్టి చాలా క్లియర్గా మెన్షన్ చేయండి, నో ఫ్యూచర్ క్లెయిమ్స్. ఇద్దరిలో ఏ పార్టీ కూడా ఫైనాన్షియల్ క్లెయిమ్స్ చేసే అవకాశమే లేదు, కొత్త కేసెస్ ఫైల్ చేసే అవకాశమే లేదు, ఆల్రెడీ వచ్చిన తీర్పుల పైన అప్పీల్కి వెళ్ళే అవకాశమే లేదని చాలా క్లియర్గా రాసుకోండి. రాసుకోవడమే కాదండి, ఇది ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ప్రతి దానికి టైం లైన్కి మ్యాచ్ చేయండి. ఓకే, అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కుదరదు అన్నట్లాగా. ఎప్పటిలోపు చేయాలి? ఇది 15 రోజుల్లోపు చేయాలి, ఇది నెల రోజుల్లోపు. కోర్టుతో వ్యవహారాలు అలా సెట్ కావు కదండి, దట్స్ ఓకే. ఆ రేంజ్ పెట్టుకోండి, మీరు ఆ రేంజ్ పెట్టుకోండి. ఓకే, ఒకవేళ కోర్టు వల్ల డిలే అయితే, ఇప్పుడు మీరిద్దరు ఒప్పుకున్నారండి, ఇది అయిన తర్వాత డబ్బులు ఎప్పటిలోపు ట్రాన్స్ఫర్ చేయాలి, అది కూడా క్లియర్గా రాసుకోండి. అలాగే ఒకవేళ ఫెయిల్ అయితే అది కూడా రాయాలి. మీరు డబ్బులు పే చేసిన తర్వాత అవతల పక్క వాళ్ళు అది ఫాలో అవ్వకపోతే, లేకపోతే మీరు వాళ్ళు చెప్పినట్టు కేసు వెనక్కి తీసేసిన తర్వాత యువతల పక్క వాళ్ళు ఇస్తానన్న డబ్బులు ఇవ్వకపోతే ఏం చేయాలి? అప్పుడు మీకు మీ డబ్బులు, ఇవ్వాల్సిన డబ్బులు వడ్డీతో సహా వెనక్కి ఇవ్వాల్సిందే. దాంతోపాటు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మీరు దాని మీద మళ్ళీ కోర్టుకు వెళ్తున్నారు కాబట్టి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇట్ వర్క్స్ లైక్ ఎ మ్యాజిక్. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు రెండు పక్కల పార్టీ వాళ్ళు కూడా. ఎందుకంటే మీరు ఏం చెప్తారంటే, నాకు ఇది అయిపోయిన వెంటనే వీడు 10 లక్షలు ఇస్తా అన్నాడు. మీకు రియల్ లైఫ్లో ఏం జరిగింది? మీరు వెళ్ళి సంతకం పెట్టొచ్చారు కానీ డబ్బులు ఇవ్వట్లా. మీరు మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ కోర్టుకే వెళ్ళాలి. ఏమండి, ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం మ్యూచువల్గా అగ్రిమెంట్ రాసుకొని మేము లోక్ అదాలత్లో రికార్డ్ చేసి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ జడ్జికి సబ్మిట్ చేసి ఇది చేస్తూ ఉంటే వీళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు. దాంట్లో క్లాజ్ రాసుకున్నారా? ఎస్, రాసుకున్నాం. ఏమని? ఒకవేళ ఈ పని అయిన తర్వాత డబ్బులు ఇవ్వకపోతే మాకు ఆ డేట్ నుండి తర్వాత ఎప్పుడైతే మీరు ఇస్తున్నారో ఆ డేట్ వరకు వడ్డీతో కలిపి ఇవ్వాలి. నేను మీ మీద మళ్ళీ కోర్టుకు రావాల్సి వచ్చింది కాబట్టి లీగల్ ప్రొసీడింగ్స్కి లాయర్ ఫీజు కూడా మీరే ఇవ్వాలి. అంత క్లియర్గా రాసుకుంటారండి. అప్పుడు చచ్చినట్టు లైన్లో ఉంటారు. ఓకే, దాంతోపాటు ఒక కేసులో చూసాను నేను, సోషల్ మీడియాలో ఈ హరాస్మెంట్ కానీ, మెసేజ్లు పెట్టడం కానీ, కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయడం కానీ, రైట్, మళ్ళీ ఇంటికి వచ్చి గొడవ పట్టడం కానీ, ఇట్లాంటి పనులు ఏమి ఉండకూడదు అని చెప్పి కూడా రాసుకున్నారండి. ఇవంతా రాసుకున్న తర్వాత అడ్వకేట్ సమక్షంలోనే రాసుకోండి. మరీ నలిపినట్టు నలిపేసే దిక్కుమాలిన అడ్వకేట్లను కొంచెం దూరంగా పెట్టండి. డబ్బులు అనేసరికి ఎక్కడ లేని ఆశ వచ్చేస్తుంది వీళ్ళకి. కొంచెం నిజాయితీగా వాళ్ళకి రావాల్సింది మాత్రమే ఆశించే వాళ్ళతో డీల్ చేసుకుని, ఇండిపెండెంట్ విట్నెస్లు ఉండాలి. కనీసం 2 అవుట్ సైడర్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ కాదు, మీ రక్త సంబంధికులు కాదు, వాళ్ళు సంతకం పెట్టాలి. దాన్ని పట్టుకెళ్ళి మీరు లోక్ అదాలత్లో ఇచ్చి రికార్డ్ చేయించుకొని హ్యాపీగా దాన్ని నీట్గా ఎగ్జిక్యూట్ చేసుకోండి. కక్కుర్తి పడొద్దు లాస్ట్ మినిట్లో. సింపుల్ అండి. మ్యూచువల్ అగ్రిమెంట్ ఎలా డిజైన్ చేసుకోవాలి అంటే, అది ఒకరి మీద ఒకరు నమ్మటం ఇదంతా కాదండి. మ్యూచువల్ అగ్రిమెంట్ దేనికంటే, అవతల పక్క పార్టీకి కానీ యువతల పక్క పార్టీకి కానీ చీట్ చేసే అవకాశం లేకుండా డిజైన్ చేసుకోవాలి. ఓకే, మీ అగ్రిమెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే, వాళ్ళకి వీళ్ళకి కూడా ఉన్న దిక్కుమాలిన ఆలోచన అన్నిటినీ డామినేట్ చేసే అంత స్ట్రాంగ్గా ఉండాలి. అసలు ఆలోచన వస్తేనే వద్దులేరు బాబు, ఇది క్లియర్గా రాశారు కదా వాళ్ళన్న భయం వేయాలి, అట్లా రాసుకోవాలి మీరు. అదండి మ్యూచువల్ అగ్రిమెంట్ అప్పుడు, సెటిల్మెంట్లప్పుడు ఎక్కువ మంది చేస్తున్న తప్పేంటంటే, వీళ్ళని సైకలాజికల్గా భయపెడతారు. ఓకే, సరే సార్ మాట్లాడుకున్నాం కదా 25 లక్షలు, రేపు సాయంత్రానికి వీడికి రేపు సాయంత్రం తర్వాత ఏదో మోడీతో అపాయింట్మెంట్ ఉన్నట్టు రేపు సాయంత్రం కల్లా సెటిల్ చేసేయండి మరి అని చెప్తే, మొన్న కేసులో అడ్వకేట్ వచ్చి వాళ్ళ సెటిల్మెంట్తో పాటు నా డబ్బులు కూడా ఇచ్చేయండి సార్. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మీ డబ్బులు ఇవ్వకుండా ఎక్కడికి పోతారండి వాళ్ళు? మీ డబ్బులు ఇస్తారు, ఇంకా కేసెస్ తీయలేదు, ఏ కేసు తీయలేదు, వీళ్ళకి ఏ బెనిఫిట్ రాలేదు, అవన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. రేపు సాయంత్రానికల్లా 25 లక్షలు ఇచ్చేయాలా? టైం లైన్ పెట్టి ఇప్పుడు లోపు చేస్తేనని నోటి మాటతో చెప్తారండి. అవేమీ నమ్మొద్దు, కంగారు పడద్దు. ఒక్కసారి ఆశపడటం మొదలుపెట్టిన తర్వాత, ఒక మెట్టు దిగటం మొదలుపెట్టిన తర్వాత మిగతా మెట్లు జారుకుంటూ వాళ్ళే వస్తారు. ఏం చేసుకుంటారు చేసుకోండి సార్ అని చెప్పి, నేను ఇట్లా అయితే నేను చేయనండి సెటిల్మెంటు. సరే సార్ పదండి బాసర పోదాం, లేదా విజయవాడ పోదాం పదండి, అటుపోతే గోదావరి ఇటుపోతే కృష్ణ, దూకండి వెళ్ళి, మాకేంటి. మీరు ఇలా ఉన్నారనుకోండి, ఎవరన్నా కానీ, ఎవరైతే ప్రశాంతంగా ఓకే సెటిల్మెంట్ కావాలి, కొంచెం నిజాయితీ అని సెటిల్మెంట్ కావాలని కోరుకుంటున్నారో, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే అవతల పక్క వాళ్ళే దారికి వస్తారండి. అన్లెస్ మీరు ఏ తప్పు చేయకుండా ఉంటే తప్ప. మీ సైడ్ ఏదైనా పెద్ద తప్పు ఉంటే దానికి ఏమీ చేయలేము, చచ్చినట్టు వాళ్ళ డిమాండ్స్ అంగీకరించాలి.
కాబట్టి జాగ్రత్తగా మీ కష్టార్జితం, మీ నాన్నగారు, మీ తాతగారు, లేకపోతే మీ అమ్మగారు సంపాదించిన ఆస్తి, ఆడపిల్లలైనా అబ్బాయిలైనా సరే, మగవాళ్ళైనా సరే, ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా సెటిల్మెంట్ చేసుకోండి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఆ సెటిల్మెంట్ మీ లైఫ్ లాంగ్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకే, దెర్ ఆర్ వెరీ 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 ఫ్యూ కేసెస్ నువ్వు నాకొద్దు అని వదిలేసిన వాళ్ళు తప్ప ఎవడో కూడా లైఫ్ లాంగ్ సెటిల్మెంట్ చేయడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. వచ్చే వేదాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.